ఎన్నో విశ్వవిద్యాలయాల కమిటీ లేదా కమిషన్? రెండవదా, మూడవదా, నాలుగవదా? బాబు కదా. మూడవ విశ్వవిద్యాలయాల కమిటీ లేదా కమిషన్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. ఎన్నవది? మూడవది. ఇక్కడే కాస్త మన పాత విషయాలు తెలుసుకోవాలి. గతంలోకి వెళ్ళాలా? గతంలో ఘనంగా ఏమీ లేదా? ఘనంగా లేకపోయినప్పటికీ తోడుకోవాలి. 1902లో థామస్ ర్యాలీతో వచ్చిన కమిటీ విశ్వవిద్యాలయాల కమిటీ కమిషన్ రెండో అయినప్పటికీ దాన్ని చూసుకోవాలి. 1917లో వచ్చింది డాక్టర్, దానికి మరో పేరు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్. అంటే 22. మరి 1948 మూడవది. మొత్తం మీద చెప్పండి, రెండవది. ఎక్కువగా నేను కమిషన్ లో గమనించింది ముఖ్యమైన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇతను దేని గురించి చెప్పాడు? విశ్వవిద్యాలయాలు అనే పదవి క్వశ్చన్ లో కనబడితే రాధా కృష్ణ గుర్తు వచ్చేది. రేపు పొద్దున సెకండరీ విద్యాలయం వస్తుంది, మొదలయ్యాలి వస్తాడు. మొదలయ్యాలి ఇద్దరు కాలేదు, కొట్టాలి అంతే. ఎందుకంటే కొన్ని ఫిక్స్ అయిపోవాలి కదా. కానీ విశ్వవిద్యాలయాలు అంటే నీకు గుర్తు రావాల్సిన మహానుభావుడు. ఇప్పుడు మీ తెలివితేటలకి ఒక విపరీతమైన పరీక్ష. మూడవ విశ్వవిద్యాలయాల కమిషన్ కదా. దీని తర్వాత ఇంకో విశ్వవిద్యాలయాల కమిషన్ ఉంది. అది ఏంటో చెప్పగలుగుతుందేమో సరదాగా. మరి అంత సీరియస్ గా పక్కర్లేదు, చెప్తాను. నీకే అవడం లేదు. ఇయర్ చెప్పాలి. 2024. ఫాస్ట్ గా తెలుసా తెలీదా? ఒక్కసారి తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు. స్టార్ట్ అవుతాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ చివరి విశ్వవిద్యాలయాల కమిషన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఎందుకు చెప్పాను? మీకు లేదన్నారు కాబట్టి. అదే చివరి విద్యా కమిషన్ మీరు బ్లైండ్ గా వదిలేసారనుకో, మీ ఆలోచన కాస్త అటు ఇటు ఊగుతుంది. కాబట్టి తర్వాత ఏమి రాలేదు, ఇదే ఫిక్స్. మూడవది. దీన్ని ఇంకా ఎలా అడుగుతున్నాడు? ఇది స్వాతంత్రం తర్వాత వచ్చిందా, స్వాతంత్రానికి ముందు వచ్చిందా? స్వాతంత్ర అనంతర తొలి కమిషనా, రెండవ కమిషనా? వెరీ గుడ్. స్వాతంత్ర అనంతరం వచ్చిన తొలి కమిషన్ విద్యా కమిషన్. వెరీ గుడ్. కొట్టాలి అంటే గుర్తుందని అర్థం. మహానుభావుడు కేవలం దేని గురించి చెప్పాడు? విద్య దాకా అన్ని మాట్లాడితే అది కమిషన్ అంతే. అంత కొటాలి కూడా కొన్ని విషయాలు వదిలేశాడు. వైద్య విద్య గురించి మాట్లాడినా, న్యాయ విద్య గురించి మాట్లాడినా, ఇంజనీరింగ్ విద్య గురించి మాట్లాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉన్న వాళ్ళు బెస్ట్ ఏంటంటే కొటాలి. ఏ విద్యా కమిషన్? ఇప్పుడు స్వాతంత్ర అనంతర తొలి కమిషన్ ఎవరు?